హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి డబల్ ఈ స్మార్ట్ శంకర్. సో ఈ మూవీ మన లీడ్ రోల్ వచ్చేసి రామ్ పోతినేని అండ్ కొత్త అమ్మాయి కావ్య టప్పర్. అండ్ కొత్త అమ్మాయి అని కాదు, ఆవిడ ఆల్రెడీ ఏక్ మినీ కథ అండ్ కొన్ని మూవీస్ అయితే చేశారు. సో అండ్ ఈ సినిమాకి మనకి డైరెక్టర్ వచ్చేసి పూరి జగన్నాథ్ అండ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే అండ్ ఆల్సో చార్మి కౌర్. సో అండ్ ఈ సినిమా ఒక సీక్వెలా ఏంటి అనేది చూసుకుంటే ఈ సినిమా సీక్వెలే, కాకపోతే సీక్వెల్ లాంటిది, కానీ సీక్వెల్ అయితే కాదు. అండ్ ఈ సినిమా మెయిన్ థీమ్ మనకు తెలిసిందే, ఇస్మార్ట్ శంకర్కి డబుల్ ఇస్మార్ట్ శంకర్కి ఉన్న థీమ్ ఒకటే. కాకపోతే ఒక సామెత రూపంలో నేను చెప్తాను, ఈ మూవీ మీరు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒక దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది, సో మీకు అర్థమే ఉంటుంది. కానీ ఆ తాళాలు ఇచ్చే ఓనర్ కూడా ఒక పెద్ద గజ దొంగ అయితే సినిమా కూడా అంతే. సో ఏంటి ఈ దొంగ చేతికి తాళాలు ఇవ్వడం ఏంటి, ఆ తాళాలు ఇచ్చిన ఓనర్ కూడా గజ దొంగ అవ్వడం ఏంటి అనేది అనుకుంటున్నారా? అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ ఈ సినిమాకి మెయిన్ మనకి స్మార్ట్కి డబుల్ స్మార్ట్కి శంకర్కి మెయిన్ థీమ్ ఈ స్టోరీకి ఏంటంటే మెమరీ ట్రాన్స్ఫర్. ఆ సినిమాకి ఈ సినిమాకి అదే కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ మీదే ఈ సినిమా తీసా చెప్పచ్చు. అండ్ ఈ సినిమా మెయిన్ పూరి జగన్నాథ్ రైటింగ్స్లో మోస్ట్ సెంట్రిక్ స్టోరీ దేని మీద ప్లే అవుతుంది అంటే మదర్ సెంటిమెంట్ మీదే ఉంటుంది. మనకు తెలుసు పూరి జగన్నాథ్ గారు ఆల్రెడీ మదర్ బేస్ మీద చాలా మూవీస్ చేశారు. ఒక చిరుత కావచ్చు, ఒక లోఫర్ కావచ్చు, ఇలాంటి చాలా ఆయన మదర్ సెంటిమెంట్ని బాగా అంటే ఆ సెంటిమెంట్ని ప్రతి సినిమాలో పెడతారు. సో యాస్టీజ్ ఈ సినిమాలో కూడా అదే జరిగింది. అండ్ ఈ సినిమాలో మనం చూస్తే ఫస్ట్ మనం ఈ మూవీలోకి వచ్చేస్తే స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ మదర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఒక మదర్ పోచమ్మ అని ఝాన్సీ గారి క్యారెక్టర్ ప్లే చేశారు. సో ఆమె చనిపోవడం, ఆ మదర్ని చంపేసిన వ్యక్తి కోసం తను ఎలాగైనా ఆ చంపేసిన వ్యక్తిని ఎలాగైనా తన చేతులతో చంపాలి అని చెప్పేసి ఒక అంబిషన్తో అలాగే పెరుగుతాడనమాట. అది మన స్టోరీ ఉంటుంది, మన హీరో స్టోరీ. సో ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ మదర్ క్యారెక్టర్ అంటే మనకి ఇస్మార్ట్ శంకర్లో చూస్తే ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే అసలు యాక్చువల్లీ ఈ మదర్ సెంటిమెంట్ అనేది ఫస్ట్ పార్ట్లో పెట్టిన దాని తర్వాత దాన్ని అలాగే క్యారీ చేసుకొని సెకండ్ పార్ట్లో పెట్టుంటే బాగుండేదని నాకు అనిపించింది. కానీ కొంచెం ఈ స్టోరీ లాజిక్ అనేది కొంచెం మనకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అదొక చిన్న నెగిటివ్ అనుకోవచ్చు. నెగిటివ్ అని కాదు, కొంచెం అదొక మిస్ అయిందని అనిపించవచ్చు. అండ్ ఈ సినిమాకి ఆ సినిమాకి సీక్వెల్ కొంచెం ఉందంటున్నాం కదా, సీక్వెల్ ఏం లేదండి. అందులో ఏంటంటే సయాజీ షీండే ఉంటారు, ఇందులో సయాజీ షీండే ఉంటారు. ఆ సినిమాలో కేస్ టేకప్ చేసింది కూడా ఆయనే, ఈ సినిమాలో కూడా కేస్ టేకప్ చేసేది కూడా ఆయనే. సో అదే డిఫరెన్స్. సో ఇందులో పూరి రైటింగ్స్ అనేది కనబడుతుంది, చాలా బాగా కనబడుతుంది ఇందులో. సో ఈ సినిమాలో మెయిన్ మనం చెప్పుకోవాలి అంటే సంజయ్ దత్ గారి క్యారెక్టర్ చెప్పుకోవాలి. సంజయ్ దత్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ద మోస్ట్ స్టైలిష్ మాస్ విలన్ అని మనం చెప్పచ్చు. చాలా బాగుంటుంది సినిమా. అండ్ ఆయన దాంట్లో కూడా పూరి రైటింగ్స్ ఉంటాయి. సో మంచి ఒక విలన్ కమ్బ్యాక్ అని చెప్పచ్చు ఈ మూవీతో. సంజయ్ దత్ గారు మన తెలుగు ఫిల్మ్స్ టాలీవుడ్కి చాలా స్టైలిష్గా చూపించింది. అండ్ మూవీ అంతా ఆయన మీదే నడుస్తుందని కూడా మనం చెప్పచ్చు. సో అండ్ ఇంతకుముందు నేను నీకు చెప్పాను కదా ఒక సామెత, దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది అని. సో యాక్చువల్ ఏంటంటే ఇందులో సంజయ్ దత్ గారికి ఒక బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది, గ్లియోమా అని. సో అది కన్ఫర్మ్ అయిన దాని తర్వాత ఎట్లాగైనా మళ్ళీ తను చావకూడదు, బతకాలి అని చెప్పేసి తన ఒక మెమరీ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో అది వేరే పర్సన్లో పెట్టాలి. సో ఆ పర్సన్ కోసం అని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేస్తారు వేరే ఒక సైంటిస్ట్ ద్వారా. సో అవి ఫెయిల్ అవుతూ ఉంటుంది. అయితే ఇండియాలో ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఆ వ్యక్తి ఎవరు అని అంటే మన రామ్ పోతినేని. సో ఆల్రెడీ ఆయనకి స్మార్ట్ శంకర్లో ఒక యూఎస్బి పోర్ట్ లాగా ఒక మెమరీ ట్రాన్స్ఫర్ ఒకటి ఉంటుంది. సో అలాగుంది. సో దాని ద్వారా మనం చేయొచ్చు అని చెప్పేసి, సో ఆ తర్వాత తనకి ఇండియా రావడం సంజయ్ దత్, సో ఎలాగైనా చేయడం, సో ఆ మెమరీ ట్రాన్స్ఫర్ని రామ్ పోతినేనికి పెట్టడం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది, ఆ తాళం ఇచ్చిన ఓనర్ గజ దొంగ అయితే ఏమవుతుంది. సో అదే ఆ స్టోరీ. సో అండ్
మళ్ళీ ఈ సంజయ్ దత్ గారికి, రామ్ పోతినేని గారికి ఒక కనెక్షన్ ఉంటుంది. అంటే సినిమాలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ టర్నింగ్ పాయింట్ ఏంటి అని అనేది చాలా చిన్నది. అది చెప్పేస్తే సినిమా అంతా ఏముండదు. సో మీరు కూడా చూడొచ్చు. సో చూస్తే బాగుంటుంది. అండ్ ఇది లాజిక్లెస్ ఫిల్మ్ అని అనిపించింది. లాజిక్లెస్ ఫిల్మ్ అంటే మదర్ క్యారెక్టర్ తీసుకొచ్చి ఒక సెకండ్ పార్ట్లో పెట్టడం అనేది నాకు అర్థం కాలేదు. అది ఫస్ట్ పార్ట్ నుంచి పెట్టుండి దాన్ని కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో కూడా అతనికి మెమరీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక పోలీస్ ద్వారా మెమరీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ తన పాత ఇస్మార్ట్ శంకర్ లాగా ఎలా మారాడని అన్నదే అది నాకు కొంచెం అర్థం కాలేదు. సో మళ్ళీ దాన్ని క్యారీ అవుట్ చేసుకుంటూ మళ్ళీ సెకండ్ పార్ట్లో మళ్ళీ ఇంకొక హీరోయిన్తో ఓకే, దట్ ఈస్ అ ఫ్రెష్ థింగ్ అని చెప్పొచ్చు. కానీ ఇందులో సీక్వెల్గా తీసినా బాగుండేది, కానీ సీక్వెల్ కాకుండా ఇంకోటి కొత్తగా తీసుంటే బాగుండేది అనిపించింది. సో కనెక్టివిటీగా అనిపించలేదు. సో అదొకటే స్టోరీలో ఒక బ్యాక్లాగ్ అంటే బ్యాక్ కొంచెం నెగిటివ్ అనిపించింది. అండ్ ఇందులో మెయిన్లీ ఎంటర్టైన్మెంట్ ఎవరు ఉన్నారంటే ఆలీ, బోకా. సో చాలామంది చెప్తున్నారు నాకు ఈ క్యారెక్టర్ ఎందుకు ఊరికే పెట్టారు ఏదో కామెడీ కోసమని. యాక్చువల్గా ఇది ఏదో ఇరికించి పెట్టాలని కాదు, ఒక కామెడీ ఉండాలి కాబట్టి బోకా అనే క్యారెక్టర్ కూడా సినిమాలో వన్ ఆఫ్ ద పార్ట్ తీసుకురావడానికి ట్రై చేశారు. బట్ వెరీ హిలారియస్. అండ్ ఆలీ గారికి ఒక పాట ఉంటుంది కదా, మోస్ట్ ఫేమస్ యూట్యూబ్లో ఒక సాంగ్ అయితే చాలా అప్పట్లో ట్రెండింగ్ అయి ఉంది. ఆ సాంగ్ మనకి ఆలీ గారితో పాడించడం ఉంటుంది. సో హమ్మింగ్ ఉంటుంది అండ్ బాగుంటుంది ఆలీ గారి క్యారెక్టర్. సో ఒక ట్రైబల్ వ్యక్తి, సో సివిలైజ్డ్ ఇప్పుడున్న సొసైటీకి తీసుకొచ్చి వాటికి నేర్పించి ఎలాగైనా జనజీవన సవంతిలో కలిపేయాలి అని అనుకునే ఒక వ్యక్తి తీసుకురావడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఒక మంచి కామెడీ జరుగుతుంది, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ద్రవిడియన్ మూమెంట్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకున్నారు పూరి జగన్నాథ్. ద్రవిడియన్ మూమెంట్ ఏంటంటే ఒకప్పుడు కొన్ని క్యాస్ట్ ఉండేవన్నమాట. క్యాస్ట్ నుంచి మన తెలుగు వాళ్ళని అంటే బ్రాహ్మిన్స్ అండ్ కొన్ని క్యాస్ట్లన్నీ కలిపేసి ఉంటాయన్నమాట. దాని నుంచి మనకి ఒక వేరుగా వచ్చేయాలి అంటే ఒక సిస్టమ్స్ ఉండేవి అప్పట్లో మనకి. కన్యాశుల్కం అని, సతీ సహగమనం అని, ఇలాంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిస్టమ్స్ అన్నిటినీ బ్రేక్అవుట్ చేసి దాన్ని మార్చాలి అనే ఉద్దేశంతో చేసినటువంటి ద్రవిడియన్ మూమెంట్ అని ఒకటి ఉంటుంది. నేను రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే నాకు తెలిసింది ఇదే. సో అలాంటి ఒక ద్రవిడియన్ మూమెంట్ తీసుకొచ్చి ఇప్పుడున్న సొసైటీలో ద్రవిడియన్ మూమెంట్ ఏంటి అంటే సౌత్ ఇండియన్స్ కాస్త మాకు ఒక సపరేట్ కంట్రీ కావాలి. మొన్నటిదాకా ఏమంటే సపరేట్ స్టేట్ కోసమని సపరేట్ స్టేట్ కోసమని ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి కొట్టుకున్నారు. అది డివైడ్ అయింది. ఇప్పుడు సపరేట్ కంట్రీ అంటే ఏం లేదండి. సపరేట్ కంట్రీ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మన ఇండియాలో మాట్లాడుకుంటుంది నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్. సో ఇందులో కూడా మన డిఫరెన్సెస్ రేసిజం అంటారు. అంటే మీరు మాట్లాడే మాట వేరుగా ఉంటుంది, మీరు తినే ఫుడ్ వేరుగా ఉంటుంది, మీరు లివింగ్ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది, మా లివింగ్ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. సో ఈ డిఫరెన్సెస్ తీసుకొచ్చేసి ఒక ద్రవిడియన్ మూమెంట్ తీసుకురావాలని అనేది తీసుకొచ్చి ఒక సపరేట్ కంట్రీ చేసేయాలి అని చెప్పేసి ఇది విలన్ యొక్క ఆలోచన అనమాట. సో ఈ సపరేట్ కంట్రీ చేసిన వల్ల అతనికి ఏంటి లాభం అని అంటే ఏం లేదు. సపరేట్ కంట్రీ అయిపోయిన దాని తర్వాత గవర్నమెంట్ అన్స్టేబుల్ అయిపోతుంది అండ్ జాబ్స్ కూడా ఉండవు అండ్ ఫ్రస్ట్రేటెడ్ సిటిజన్స్, ఏం చేయాలో తెలియదు, ఆ దేశం ఆర్థిక స్థితి కూడా పడిపోతుంది. సో అలాంటి టైంలో ఏం చేయగలుగుతాడు ఒక విలన్? తనకు కావాల్సిన బిజినెస్ ప్లాన్స్ ఉంటాయి, డ్రగ్స్ అవి ఇవి ఎలాగైనా ఇది జనాలకి ఎక్కిచ్చేసేసి సో ఆ కంట్రీని తన గుప్పెట్లో తీసుకోవాలని అన్నది. సో మంచి క్యారెక్టరైజేషన్, ఒక విలన్ క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఐ మీన్ పూరి జగన్ గారు రాసిన క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా నచ్చింది. సో మూవీ ఓవరాల్గా నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇందులో నీకు ముందు చెప్పాను కదా విలన్కి ఒక ట్యూమర్ ఉంటుంది. సో ఆ ట్యూమర్ ఏంటి అది ఇది అంటే యాక్చువల్గా ఈ ట్యూమర్ అనేది ఒక డ్రామా, అది ప్రీ క్లైమాక్స్లో రివీల్ అవుతుంది. అండ్ ఇందులో నాకు బాగా నచ్చిన ఒక డైలాగ్ ఏంటంటే రామ్ పోతినేని గారు ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళిన దాని తర్వాత అప్పటికి మెమరీ ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది. సో అప్పటికే ఆయన విలన్ మెమరీలో ఉన్న తర్వాత సడన్గా వాళ్ళ మదర్ నేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ మదర్ని సో ఆవిడని తీసుకొచ్చేసేసి
హోటల్‌లో ఆవిడకి అన్నం పెట్టిచ్చి సేమ్ వాళ్ళ మదర్ పేరు ఉండటం వల్ల వేరే ఒక లేడీని. సో, "నువ్వు నాకు మదర్‌గా ఉండు. సో, నేను చచ్చినా, బతికినా ఐ మీన్ నేను ఎలా రియాక్ట్ అవుతానో తెలీదు. నా మైండ్ సరిగ్గా లేదు కాబట్టి నేను ఏమన్నా నువ్వు నాతోనే ఉండాలని" చెప్పగానే ఆవిడ మదర్‌గా ఉండటం అది బా నచ్చింది. అండ్ సో, ఆ సీన్ మళ్ళీ లాస్ట్ ప్రీ క్లైమాక్స్‌లో ఒక సీన్ రీక్రియేట్ అవుతుందనమాట. అంటే ఆయన చైల్డ్‌హుడ్‌లో వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఎలాంటి ఒక సీన్ అక్కడ పడిందో, అలాంటి సీనే మళ్ళీ రీక్రియేట్ చేయడం జరిగింది. సో, చాలా బావుంటుంది. అండ్ నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇందులో ఏంటంటే ఒక లాస్ట్ క్లైమాక్స్‌కొచ్చేసరికి ఒక మైథాలజీ మిక్స్ చేశారు. మైథాలజీ మిక్స్ చేయడం అంటే శివుడిని, దేవుడిని తీసుకొచ్చేసి ఇంకా మళ్ళీ లాస్ట్ ఏంటిది 'రామ్ పోతినేని' గారి గురించి షయాజీ షిండే చెప్పడం. అసలు నిన్ను విలన్‌కి చెప్తారనమాట. అసలు మేమేసిన ప్లాన్ నిన్ను ఎట్లాగైనా తీసుకురావాలి. సో, అతని రివెంజ్ తీర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మదర్ చంపింది ఇతనే కాబట్టి. సో, ఇవన్నీ ఎలాగైనా సో, ఇయంతా రివీల్ చేస్తారు. రివీల్ చేసిన దాని తర్వాత మళ్ళీ మెమరీ ట్రాన్స్‌ఫర్ నుంచి మళ్ళీ ఇస్మార్ట్ శంకర్‌గా మారి సో, యాక్చువల్‌గా ఇదంతా జరిగిన దాని మిషన్ పేరే డబుల్ ఇస్మార్ట్ అని షయాజీ షిండే గారు చెప్తారు. సో, ఇది క్లైమాక్స్. సో, మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ థర్డ్ పార్ట్ ఉంటుందా అంటే ఉండొచ్చు మేబీ. సో, ఇది మూవీ. అండ్ ఇందులో కావ్య హీరోయిన్ వచ్చేసి బాగా దింపారని చెప్పొచ్చు హీరోయిన్. దింపారంటే పెర్ఫార్మెన్స్ బాగా చేశారని. చాలా బాగా చేసింది పెర్ఫార్మెన్స్. అండ్ ఇందులో యాజ్ ఇట్ ఈజ్ ఆలీ గారి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ రామ్ గారి షిఫ్టింగ్ చాలా బాగుంటుంది. అంటే విలన్ నుంచి మళ్ళీ ఇది అండ్ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు, అది మా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఏదైనా బాలేదు అంటే ఒక స్టోరీ తప్పితే మిగతా ఏమీ లేదు. సో, స్టోరీ కొంచెం దాన్ని ఫస్ట్ పార్ట్‌లో దాన్ని తీసుకొని వెదర్ సీక్వెల్ అయినా చేయాలి, లేదా ఫ్రెష్‌గా అయినా ఒక స్టోరీతో అయినా చేసుంటే బాగుండేదనిపించింది. స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. వెరీ అంటే ఎంగేజింగ్‌గా బాగా తీసుకెళ్లారు. సో, పూరి రైటింగ్స్ ఉన్నాయి అండ్ బాగుంది. అండ్ ఓవరాల్ సినిమా అయితే మీరు కథ పరంగా వెళ్ళి చూడాలి సీక్వెల్ అని అనుకుంటే మాత్రం వెళ్ళొద్దు. అండ్ ఏదో మన పూరి జగన్నాథ్ సినిమాలు చాలా బాగుంటాయి, వెళ్దాం మంచిగా ఎంజాయ్ చేసి వస్తాం. ఏదో ఆలీ గారి క్యారెక్టర్ బాగుందని చెప్పారు. సో, రామ్ క్యారెక్టర్ బాగుంటుంది, సంజయ్ దత్ క్యారెక్టర్ బాగుంటుంది. సో, అలా ఏదైనా మీరు మూవీగా చూసి వద్దాము అని అనుకుంటే ఏదో బాగుంటాయి ఏంటి బాగోపోతే పూరి జగన్నాథ్ సినిమా బాగుంటాయి అని అనుకుంటే వెళ్తే ఓకే. కానీ ఏదో మీరు ఎక్స్పెక్ట్ చేసి సీక్వెల్ ఇది డబుల్ స్మార్ట్ అంటున్నారు కదా, సీక్వెల్ ఏమో సేమ్ అది కంటిన్యూటీ ఏమైనా ఉంటుందేమో అని మాత్రం అనుకోవద్దు. కంటిన్యూటీ లాంటివి ఏమీ లేవు ఇందులో. సో, ఇది మూవీ రివ్యూ. సో, ఇది నా జెన్యూన్ క్రిటిక్ రివ్యూ. సో, ఇది అండ్ మోస్ట్లీ సినిమా అయితే 18+ ఉన్నవాళ్ళు మాత్రమే చూడండి. అండ్ ఎందుకు 18+ అంటే కొన్ని సీన్స్ మ్యాక్సిమం ఇదైతే 18+ వాళ్ళే చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో, బిలో 18 వాళ్ళైతే కొంచెం చూడకపోతేనే మంచిది. సో, సినిమా ఓవరాల్గా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. బట్ కొన్ని అడల్టరీ ఉంటుంది కాబట్టి ఐ మీన్ డైలాగ్స్ కానివ్వచ్చు ఏదైనా. సో, చూడొచ్చు. అండ్ ఈ మూవీ ఇది నా జనరల్ క్రిటిక్ రివ్యూ. సో, అండ్ ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ ఎంత అంటే